ఏపీలో ఆ నలుగురికి ఎమ్మెల్సీ పదవులు ఖాయం. వచ్చే 2 నెలల్లో ఖాళీ కాబోతున్న మండలి స్థానాల్లో ఆ నలుగురికి కూటమి ప్రభుత్వం బెర్త్ కన్ఫర్మ్ చేసిందా? ఇంతకీ మండలిలో అడుగు పెట్టబోయే ఆ నలుగురు లీడర్లు ఎవరు? సీఎం చంద్రబాబు ఎవరికి న్యాయం చేయబోతున్నారు? ఏపీలో రాబోయే కొద్ది రోజుల్లో మండలిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు సీఎం చంద్రబాబు కసరత్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాలకు కూటమిలో అప్పుడే పోటీ తీవ్రమైంది. పెద్దల సభలో అడుగు పెట్టేందుకు ఆశావహులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు. అయితే కూటమిలోని 3 పార్టీలకు చెందిన కొంతమంది నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నాయి. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఓ 4 టాప్ లీడర్లకు ఇప్పటికే ఎమ్మెల్సీ సీట్లను కన్ఫర్మ్ చేసినట్టు కూటమి వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ 4 మరెవరో కాదు, జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు, ఇటు టీడీపీ నుంచి విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, మైలవరం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్లు రేస్లో ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేతగా ఉండి ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన దేవినేని ఉమా, అలాగే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టి పోరాటం చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు 2019 ఎన్నికల ముందు జగన్తో విభేదించి టీడీపీలో చేరి అప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ముందుగా ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఈ 4 ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టిన తర్వాతే మిగిలిన నేతల గురించి చంద్రబాబు ఆలోచన చేయనున్నారని సమాచారం. గత 5 ఏళ్లలో స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లు అన్ని దాదాపు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్సీలు ఇప్పటికే కూటమి పార్టీలో చేరారు. కొందరు తమ పదవులకు రాజీనామా చేసి మరీ వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. వైసీపీలో ఇమ్మడలేమంటూ ఇప్పటికే 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. మరో 8 మంది ఎమ్మెల్సీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీళ్లు ఏ క్షణమైనా వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన నేతలు కూటమిలో జంప్ అవుతున్నారు. వైసీపీ నేతల వలసలతో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లలో సెటిల్ అవ్వాలని కూటమిలోని నేతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మార్చిలో 5 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. మొత్తంగా 15 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అయితే టీడీపీ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలను స్పీడప్ చేశారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కొందరు ముఖ్య నేతల్ని విడివిడిగా పిలిచి మాట్లాడడంతో ఎవరికి మండలిలో బెర్త్ కన్ఫర్మ్ అవుతుందనేది సస్పెన్స్గా మారింది. వైసీపీలో ఉండలేమంటూ ఇప్పటికే పార్టీకి ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. వీరిలో 3 రాజీనామాలు చేసి దాదాపు 3 నెలలు అవుతోంది. మండలి చైర్మన్ వీటిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తమ రాజీనామాలు ఆమోదించాలంటూ చైర్మన్ను వ్యక్తిగతంగా కోరడంతో పాటు గత మండలి సమావేశంలో సైతం నిరసన తెలిపారు. వచ్చే సమావేశాల్లోపు రాజీనామాలపై చైర్మన్ నిర్ణయం తీసుకోకుంటే మరికొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు కలిసి మండలి చైర్మన్పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం శాసన మండలిలో కూటమికి మెజార్టీ పెద్దగా లేదు. వైసీపీ అసంతృప్తుల రాజీనామాలు, మార్చిలో ఏర్పడే ఖాళీలతో వైసీపీ బలం గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడంతో టీడీపీ 2 అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పేరాబత్తుల రాజశేఖర్, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక మిగిలిన ఖాళీల విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్న పొత్తుల సర్దుబాట్లతో సీట్లు కోల్పోయిన వారికి ఈసారి ప్రయారిటీ ఇవ్వనున్నారు. నామినేటెడ్ పదవులు టీడీపీ పాలక మండలిలో చోటు దక్కని వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. పిఠాపురం టీడీపీ నేత వర్మకు కూడా మండలిలో అవకాశం కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వర్మతో పాటు మాజీ మంత్రి జవహర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, గన్ని వీరాంజనేయులు, తిప్పేస్వామి, నల్లపాటి రాము, ప్రభాకర్ చౌదరి, కొమ్మలపాటి శ్రీధర్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ వెంట ఉండి గట్టిగా పోరాడిన మంతెన సత్యనారాయణ రాజు, బీదా రవిచంద్ర యాదవ్, టీడీ జనార్దన్, అంగర రామ్మోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారంట. అయితే హైకమాండ్ షార్ట్ లిస్టులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది.